హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్. ఈ రోజు అంతా కూడా చాలా మంది జార్జెట్ అండ్ డైలీ వేర్ లో అడుగుతున్నారండి. సో నేను ఈ రోజు మెటీరియల్ వచ్చేసరికి చాలా ప్యూర్ ఉంటుంది. జార్జెట్ చాలా స్మూత్ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. సో ఈరోజు జార్జెట్ శారీస్ చూపిస్తాను అండ్ చాలా మంది లెనిన్ శారీస్ రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో లెనిన్ అండ్ జార్జెట్ చూపిస్తాను. ఈరోజు అంతా కూడా 500 రేంజ్ ఉంటుంది. జార్జెట్ శారీస్ వచ్చేసరికి, లెనిన్ శారీస్ వచ్చేసరికి మనకి ఈచ్ 900 పడుతుందండి. చాలా బాగుంటుంది. లెనిన్ కూడా ప్యూర్ మెటీరియల్ వస్తుంది, జార్జెట్ కూడా చాలా ప్యూర్ మెటీరియల్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో చూసేద్దాం. సో ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను సో ప్రైస్ అనేది అందుకనే ఇది 500 పడుతుంది. ఫ్యాబ్రిక్ చూసుకోండి మీరు, చాలా మెటీరియల్ అనేది చాలా క్వాలిటీ ఉంటుంది. శారీ అనేది మనకి 6.5 మీటర్ వస్తుందండి విత్ బ్లౌజ్ తోటి, చాలా బాగుంటుంది. మనకి ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవి మనకి. సో ఇదేసరికి లైట్ పింక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ అండి, లైట్ కలర్స్ వస్తుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, డైలీ యూస్ పర్పస్ బాగుంటుంది, మనకి చాలా మెత్తగా కూడా ఉంటుంది. సో ఒక శారీ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా ఉంటుందండి శారీ కూడా మనకి, చాలా రెగ్యులర్ వేర్ అయినా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది మనం ఎప్పుడు చూసే రెగ్యులర్ ప్యాటర్న్స్ అయితే కాదు, క్వాలిటీ బాగుంటుంది, రెగ్యులర్ ప్యాటర్న్ కాదు, చాలా బాగుంటుంది. మీరు కింద పైన అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతా డిజిటలైజ్డ్ వస్తుంది, డిజిటల్ ప్రింట్స్ అనేది వస్తుంది. డిజిటల్ ప్రింట్స్ కూడా మనకి రెగ్యులర్ ప్రింట్స్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు ప్రింట్ కింద అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా ప్రెజెంట్ రన్నింగ్ కలర్ కాంబినేషన్స్ చాలా లైట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి, కొన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి, సెల్ఫ్లోనే చిన్న బాక్సెస్ లాగా వస్తుంది బ్లౌజ్ అనేది. అండ్ ఇది మనకి పళ్ళు అనేది ఇలా వస్తుందండి. పళ్ళు మనకి లైన్స్గా ఇచ్చి ఎలివేట్ చేశాడు. సో పళ్ళు అనేది ఇలా వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనకి ప్యూర్ జార్జెట్ వస్తుంది. మెటీరియల్ అనేది కొంచెం దగ్గరగా చూస్తే చాలా బాగుంటుందండి, చాలా స్మూత్ ఉంటుంది. మెయిన్ అనేది మనకి చాలా సాఫ్ట్ టచ్ వస్తుంది. సో ఇది కూడా మనకి ఫ్లోరల్ వస్తుంది. ఫ్లోరల్ వచ్చినా కూడా మనకి రెగ్యులర్ ప్రింట్ కాదండి, చాలా బాగుంటుంది. ఇది మెటీరియల్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది, మెటీరియల్ చాలా స్మూత్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్ పర్పస్ కానీ చాలా బాగుంటాయండి. ఇది ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది మీరు చూస్తే రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది మనకి పీచ్ కలర్ వస్తుంది, ఇది మనకి డార్క్ క్రీమ్ వస్తుంది, ఇది మనకి కొంచెం బ్లూయిష్ గ్రీన్ లాగా ఉంది, ఇది మనకి లైట్ ఆరెంజ్ కలర్ లాగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది వస్తుంది. ఇందులో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసరికి శారీ ఇలా ఉంటుందండి. మధ్యలో మనకి అంతా కూడా బంచెస్ ఆఫ్ ఫ్లోరల్స్ లాగా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది, చాలా స్మూత్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్గా మనకి కాఫీ కలర్ కాంబినేషన్లో వస్తుందండి, చాలా డిఫరెంట్గా ఉంది. దీనికి కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ అనేది వచ్చింది బ్లౌజ్కి. అండ్ ఇది మనకి పళ్ళు అనేది రన్నింగ్ వస్తుందండి. శారీ అంతా కూడా మనకి డిజైనెడ్ పీస్ లాగా మనకి బొటిక్ స్టైల్లో రన్నింగ్ అనేది వస్తుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది. బ్లౌజ్ వల్ల దీనికి చాలా లుక్ అనేది వస్తుంది. మనకి పైన బార్డర్కి ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్తో మనకి బ్లౌజ్ అనేది వచ్చిందంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి జార్జెట్లోనే ఇది మనకి షిబోరి ప్రింట్ లాగా వస్తుందండి. కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా వచ్చింది. బ్లూకి పింక్ వచ్చింది, గ్రీన్కి పింక్ వచ్చింది, ఇది మనకి మళ్ళీ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చింది. ఈ 3 శారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా మనకి ఈచ్ 500లో ఉంటుంది. ఇది మనకి షిబోరి ప్రింట్ అనేది వస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది రెగ్యులర్ టైప్ కాకుండా. సో ఇందులో కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది శారీ అంతా వచ్చేసి మనకి బాందిని టైప్లో షిబోరి ప్రింట్ లాగా వస్తుంది. కింద పైన పింక్ కలర్ బార్డర్ అనేది వస్తుంది. మధ్యలో అంతా కూడా మనకి బ్లూ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి షిబోరి ప్రింట్ లాగా వస్తుందండి. పళ్ళు వచ్చేసరికి కూడా మనకి అలానే వస్తుంది, బాందిని స్టైల్లో అట్లాగా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ పింక్ అనేది వస్తుందండి. పింక్ బ్లౌజ్ వచ్చేసి చిన్న లైన్స్ లాగా వస్తుంది. సో ఈ శారీస్ కూడా మనకి 500లో అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జార్జెట్లోనే వస్తుందండి. చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది, బటర్ఫ్లైస్ వస్తుంది. సో ఇది శారీ బేస్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్లో వస్తుంది. ఈ మీరు బటర్ఫ్లైస్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇందులో అన్ని పింక్ కలర్ బటర్ఫ్లైస్ లాగా కనిపిస్తుంది. ఇందులో ఆరెంజ్ కలర్ బటర్ఫ్లైస్ ఉంటుంది, ఇందులో గ్రీన్ కలర్ బటర్ఫ్లైస్ ఉంటుంది, ఇందులో రెడ్ కలర్ లాగా బటర్ఫ్లైస్ ఉంటాయండి. సో ఏ కలర్ బటర్ఫ్లైస్, ఇది రెడ్ కలర్ ఉంది కాబట్టి దీని బ్లౌజ్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది, దీని బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది ఆరెంజ్ వచ్చింది కాబట్టి బటర్ఫ్లైస్ అనేది సో బ్లౌజ్ మనకి ఆరెంజ్ కలర్లో వస్తాయి. అంటే చాలా బాగుంటుంది.
సో ఫ్యాబ్రిక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అండి, చాలా మెత్తగా ఉంటుంది, లైట్ వెయిట్ అనేది ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం మనం. సో ఇది వచ్చేసరికి మనకి శారీ అంతా కూడా బటర్ఫ్లైస్ అనేది ఉంటాయండి, చాలా బాగున్నాయి, న్యాచురల్ బటర్ఫ్లైస్ లాగా ఉన్నాయి, చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇది మనకి ఎక్కువ ఆరెంజ్ కలర్ బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి కాంట్రాస్ట్గా మనకి బ్లౌజ్ అనేది ఆరెంజ్ దాంట్లో వస్తుంది. ఇది మనకి పళ్ళు అనేది మనకి రన్నింగే వస్తుందండి, డిజైన్డ్ పీస్ లాగా బొటిక్ స్టైల్లో మనకి పళ్ళు అనేది రన్నింగ్ లానే వస్తుంది. అండ్ ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్గా వస్తుందండి, మనకి బ్లౌజ్ అనేది ఆరెంజ్ కలర్ లాగా మనకి ప్రింట్ అనేది సెల్ఫ్ ప్రింట్ అనేది వచ్చిందండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఇవి కూడా మనకి ఈచ్ 500లో అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ అండి, సేమ్ మెటీరియల్లోనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రింట్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా శారీ చూడడానికి కూడా మనకి రెగ్యులర్ జార్జెట్ శారీ లాగా అనిపించింది అండి, చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసరికి మనకి డార్క్ రెడ్ వస్తుంది, డార్క్ గ్రీన్ వస్తుంది, ఇది వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. 3 డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈచ్ కూడా మనకి 500 పడుతుంది. సో ఇందులో కూడా ఒక శారీ మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి, మనకి బంచెస్గా ఫ్లోరల్ లాగా చాలా డిఫరెంట్గా ఉంది. డార్క్ రెడ్ అనేది వస్తుంది మనకి, చెప్పడానికి ఎలా అంటే బ్రిక్ కలర్లో ఉంటుంది. సో ఇది పళ్ళు వచ్చేసరికి ఇట్లాగా లైన్స్గా వస్తుందండి, లైన్స్గా వచ్చి పళ్ళు అనేది ఇలా ఎలివేట్ అవుతుంది. సో దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్గా మనకి శాండిల్వుడ్ కలర్ లాగా ఉంటుందండి, ఇది మనకి చందనం కలర్లో ఉంటుంది బ్లౌజ్ అనేది. దీనికి కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ అనేది వస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ వేర్ పర్పస్ చాలా బాగుంటుంది మెటీరియల్, కానీ ఆఫీస్ వేర్ పర్పస్ అయితే ఇంకా చాలా బాగుంటాయండి. సో ఈచ్ 500లోనే మనకి అవైలబుల్ ఉన్నాయి, చాలా సూపర్ ఉన్నాయి శారీస్. సో ఈ శారీస్ వచ్చేసి మనకి చాలా షైనింగ్ ఉంటుందండి, ఫ్యాబ్రిక్ అనేది మాత్రం చాలా షైనింగ్ ఉంటుంది, మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా ప్రింట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇవి కూడా మనకి ఈచ్ 500లో అవైలబుల్ ఉన్నాయండి, రెగ్యులర్ వేర్ పర్పస్ చాలా బాగుంటాయి. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి డబల్ షేడ్ కల్నేత షేడ్లో ఉంటుందండి. ఇది మనకి లైట్ అంటే వెరీ లైట్ పింక్ లాగా ఉంటుంది, ఇది మనకి ఎల్లో వస్తుంది, ఇది మనకి గ్రీన్ వస్తుంది, డబల్ షేడ్లో ఉంటున్నాయి. సో ఇందులో కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం. చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అనేది, విడిగా చూస్తే వీడియో కన్నా విడిగా చూస్తేనే ఈ ఫ్యాబ్రిక్ తెలుస్తుందండి, మెటీరియల్ తెలుస్తుంది, కలర్ కాంబినేషన్స్ తెలుస్తుంది, చాలా బాగున్నాయి శారీస్. ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి, మనకి చాలా డిఫరెంట్గా ఉంది, మధ్యలో అంతా లైన్స్ లాగా వస్తుంది, కింద పైన మనకి ప్రింట్ అనేది బార్డర్ అనేది వస్తుంది, మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా డిఫరెంట్గా కూడా ఉందండి. ఇది మనకి పళ్ళు వచ్చేసరికి ఇట్లాగా డిజైన్లో ఇచ్చేసి వేరియేషన్ చేశాడు. సో బ్లౌజ్ అనేది మనకి డార్క్ కలర్ కాంబినేషన్ తోటి చాలా డిఫరెంట్గా ఉందండి, ఇట్లా లైన్స్గా వచ్చేసి బ్లౌజ్ కొంచెం డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో అనిపిస్తుంది, అలా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. శారీ మొత్తం కూడా కలర్ అయితే డబల్ షేడ్ వస్తుంది, ఫ్యాబ్రిక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసరికి మనకి ఫ్లోరల్ ప్రింట్లోనే వస్తున్నాయండి, ఫ్లోరల్ ప్రింట్లోనే వస్తుంది, కింద మనకి బార్డర్ అనేది సెల్ఫ్ ఫ్లోరల్ వస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంది, మధ్యలో అంతా కూడా మనకి ఫ్లవర్స్ లాగా కలర్డ్ వస్తుందండి, చాలా డిఫరెంట్గా ఉంది. వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది, అంటే డార్క్ బ్రిక్ రెడ్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి గ్రీన్లోనే బాటిల్ గ్రీన్లోనే వెరీ లైట్ వస్తుందండి, ఇది మనకి గ్రీన్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి లైట్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. కలర్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మనకి ఫ్లోరల్ ఉన్నా కూడా ఫ్లోరల్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇందులో ఈ శారీస్ కూడా మనకి 500లో అవైలబుల్. ఇందులో కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి, పైన కింద వచ్చేసరికి డార్క్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ అనేది ఎలివేట్ చేశాడు, మధ్యలో అంతా ఫ్లోరల్ వస్తుంది. ఇది కూడా మనకి మెటీరియల్ అనేది చాలా షైనీ ఉంటుందండి, చాలా బాగుంది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి లైన్స్గా వచ్చేసి మనకి డిఫరెన్షియేట్ చేశాడండి, లైన్స్గా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది, సెల్ఫ్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ అనేది చాలా రెగ్యులర్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది, కొంచెం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. సో ఈ శారీస్ కూడా మనకి ఈచ్ 500లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి కూడా మనకి ఫ్లోరల్లోనే వస్తున్నాయి, కానీ కింద బార్డర్ వచ్చేసరికి ప్లెయిన్ బార్డర్ వస్తుంది, మధ్యలో అంతా కూడా మనకి ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్రష్ టైప్లో వస్తుందండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్లోరల్ ప్రింట్ అయినా కూడా మనకి ఫ్లోరల్లో కూడా మనకి ఇది పెద్ద ఫ్లవర్స్ రాకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్ అనేది రెగ్యులర్ వేర్ పర్పస్ చాలా బాగుంటాయి. సో కలర్ కాంబినేషన్స్ కూడా లైట్ కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇందులో కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం. ఇవి కూడా మనకి ఈచ్ 500లో అవైలబుల్ ఉన్నాయి.
సో ఇది మనకి నేను చెప్పినట్టు ఫ్లోరల్లో కూడా మనకి ఫుల్ రాలేదండి. ఇక్కడ ఒక బంచ్ లాగా, ఇక్కడ ఒక బంచ్ లాగా చాలా డిఫరెంట్గా ఉంది. మనకి మధ్యలో ప్లెయిన్ వచ్చేసి మధ్యలో మెటీరియల్ అంతా కూడా మనకి బ్రష్ టైప్లో వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది శారీ అనేది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. క్వాలిటీ కానీ డిజైన్ కానీ మనకి ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి. సో పళ్ళు వచ్చేసరికి సేమ్ అదే బంచ్ లాగా వచ్చింది. అండ్ దానికి సెల్ఫ్ లైన్స్ అనేది వచ్చిందండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి తెలుస్తుంది, సెల్ఫ్ లైన్స్ లాగా మనకి పళ్ళు అనేది ఎలివేట్ చేశాడు. చాలా డిఫరెంట్గా ఉంది. సో బ్లౌజ్ అనేది మనకి సెల్ఫ్ ప్రింట్ అనేది వస్తుందండి. చిన్న ప్రింట్, చిన్న చిన్న లీవ్స్ లాగా సెల్ఫ్ ప్రింట్ అనేది వస్తుంది. బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సేమ్ కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్గా కూడా ఉంది. సో ఈ శారీస్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉన్నాయండి. చూడడానికి కూడా కలర్ కాంబినేషన్స్ కానీ మనకి ప్రింట్ కానీ మధ్యలో అంతా కూడా ఇట్లా బాక్సెస్గా వచ్చేసి బాక్సెస్గా వచ్చి మనకి మధ్యలో అంతా ఫ్లోరల్ అనేది వస్తుంది. శారీ పైన అంతా కూడా బాక్సెస్గా వస్తుంది. కింద మనకి ఫ్లోరల్ లాగా వస్తుంది. కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇందులో కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనం. సో నేను చెప్పినట్టు శారీ అంతా కూడా పైన మనకి బాక్సెస్గా వస్తుందండి. బ్రిక్ షేప్లో వస్తుంది. మనకి ఒక వాల్ లాగా కిందకి వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుందండి. ఇదంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అనేది అక్కడక్కడ బంచెస్గా వస్తుంది. సో మనకి పళ్ళు వచ్చేసరికి పీకాక్ లాగా వచ్చి ఎలివేట్ చేశాడండి. ఇది మనకి పీకాక్ లాగా వస్తుంది. పీకాక్ లాగా లైన్స్ లాగా వచ్చి ఎలివేట్ చేశాడు. సో ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది. అట్ ది సేమ్ టైం బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్రౌన్లో మనకి బ్లౌజ్ అనేది బాక్సెస్గా డిఫరెంట్గా ఇచ్చండి. ఈ శారీస్ కూడా ఈచ్ మనకి 500 అవైలబుల్ ఉన్నాయి. చాలా అంటే చాలా రెగ్యులర్ వేర్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ మెటీరియల్ బాగుంటుందండి. డైలీ వేర్ పర్పస్ బాగుంటుంది. యూసేజ్ కూడా మనకి అది వాషబుల్ అండి, మెషిన్ వాషబుల్ ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంటాయి. ఈచ్ కూడా 500 అవైలబుల్ ఉన్నాయి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చుతాయి డైలీ వేర్ జార్జెట్ శారీస్ చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను చూపించానండి. ఇంకా మనకి చాలా స్టాక్ రావాల్సి ఉంది. రెయిన్ వల్ల చాలా డిస్టర్బ్గా ఉందండి. స్టాక్ అనేది అవైలబిలిటీ ఉండట్లేదు. కొరియర్ సర్వీస్ కూడా చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. సో దానివల్ల 1 or 2 days అయినా కూడా ఎవరేమీ టెన్షన్ పడొద్దండి. కంపల్సరీ రీచ్ అవుతుంది. కానీ ఈ రెయిన్ వల్ల చాలామంది డిస్టర్బ్ అయిపోతున్నారు. సో ఇవ్వండి ఇవాళ శారీస్. కొత్తగా చూసి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎటువంటి సజెషన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.